ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు శుభనామమున మీ అందరికి కూడా వందనాలు. ఈ సాయంకాలపు ప్రార్థన సమావేశానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరికి కూడా దైవ దీవెనలు కలుగును గాక. కొండపైన ప్రసంగము అనేటువంటి ఆ యొక్క ప్రసంగాలను ఆ శ్రేణిని మనం కొనసాగిస్తున్నాం. దేవుని ఉచితమైన కృప చొప్పున ఈరోజు 4వ కొండపైన ప్రసంగము కోపము మరియు హత్య. సెర్మన్ ఆన్ మౌంట్ యాంగర్ అండ్ మర్డర్. యేసు ప్రభు వారు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని చేసి ఉన్నారు. మినిస్ట్రీలో బిగినింగ్ లో ఆయన పరిచర్యలో ఈ యొక్క కొండపైన ప్రసంగం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, దేవుని రాజ్యములో అంటే ఈ లోకములో ఉండేటువంటి క్రైస్తవులు అనబడే విశ్వాసులు ఒక రాజ్యముగా దేవుని రాజ్యముగా ఉన్నప్పుడు, దేవుని రాజ్యంలో జనులు ఎలాగున జీవించాలో ఆయన అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉపదేశాలను ఇచ్చారు. ఆ కొండపై నుంచి ఆయన వాటిని ఇవ్వడం వల్ల కొండపైన ప్రసంగం అని పేరు వచ్చింది. మొత్తము ఇవి టోటల్ గా 20 ప్రసంగాల వరకు చేయవచ్చును. 5వ అధ్యాయము మత్తయి సువార్త, 6వ అధ్యాయము, 7వ అధ్యాయాల్లో ఈ ప్రసంగాలు ఉంటాయని మీకు ఇదివరకే తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సుమారు 9 ప్రసంగాలు ఉంటాయి. 9 సర్మన్స్. ప్రసంగం అంటే సర్మన్ అన్నమాట. ఇందులో మనము మొదటగా ధన్యతల గురించి చూసి ఉన్నాం. దాని ముందు గోల్డెన్ రూల్ చూసాము. తర్వాత ఉప్పు మరియు కాంతి, సాల్ట్ అండ్ లైట్. ప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ మనకు బదులుగా ఆయన నెరవేర్చి మనకు నీతిని అనుగ్రహించాడు అన్న విషయాలు 3 ఆ ప్రసంగాలలో ప్రభు గురించి మనం ఎక్కువగా చూస్తున్నాం. ఆయన గురించి. అయితే మిగతా ప్రసంగాల్లో విశ్వాసులు ఏ విధముగా తమ జీవితాలను కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యములో గడపాలో అవన్నీ కూడా కొన్ని ఉపదేశములు ఉన్నవి. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఉపదేశములు ప్రభు వారు కొత్త నిబంధనలో చాలా కఠినతరం చేసేసాడు. ఆయన చాలా కఠినతరము చేసేసాడు. ఫర్ ఎగ్జాంపుల్, వ్యభిచారము చేయవద్దు అని పాత నిబంధన గ్రంథంలో ఒక కమాండ్మెంట్, ఒక ఆజ్ఞ ఉంది. అయితే ఈయన ఏమంటారంటే, యేసు ప్రభు వారు ఒక స్త్రీని మొహపు చూపు చూస్తే అది వ్యభిచారం అని ఆయన అంటారు. అలాగే హత్య విషయంలో కూడా ఆయన ఆయన చెప్పే ప్రసంగాలలో అర్థము అప్పుడు వారు ఆ యూదా బోధకుల జూయిష్ ప్రీచర్స్ బోధ కంటే చాలా భిన్నంగా ఉండేది. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ 5వ అధ్యాయంలోనే దేవుని చిత్తమైతే మనము లస్ట్ అండ్ అడల్టరీ అనే దాని గురించి ఆదివారం చూస్తాము. డైవర్స్, రీమ్యారేజ్, ప్రమాణాలు చేయవచ్చునా, ఎలాగైనా చేయాలి, చేస్తే చేయకూడదా, ఐ ఫర్ అన్ ఐ, కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటిది, లవ్ యువర్ ఎనిమీస్. ఈ విధంగా ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 6 సర్మన్స్ కూడా క్రైస్తవులకు, ప్రత్యేకంగా దేవుని రాజ్యంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాగున నడుచుకోవాలనో ఇవి ఇవ్వబడి ఉన్నాయి. పాస్టర్ గారు 6వ ప్రైజ్ లాడమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. వెల్కమ్. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5 సర్మన్స్ ఉన్నవి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6 సర్మన్స్ ఉన్నాయి. మరి ఇంచుమించు ఇవి 3 months వరకు పట్టొచ్చు. దేవుని చిత్తం అయితే వీటన్నిటిని కూడా మనం ప్రార్థనా పూర్వకంగా వీటిని ధ్యానం చేద్దాం. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, మర్డర్ అండ్ యాంగర్. హత్య మరియు కోపము.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుండి 26 వరకు. మొట్టమొదటిగా నరహత్య అనేటువంటి మాట గురించి రాస్తూ, ఈ నరహత్య చేసేవాడు పోలీసుల చేత పట్టబడి వాడు కోర్టులోకి వెళ్ళాలి, కోర్టులో జడ్జిమెంట్ పడుతుంది అన్నటువంటి విధానము చూసి వాడు మరణశిక్ష కూడా గురి కావచ్చు. నరహత్య చేసిన వాడిని ఏ ప్రభుత్వం వదిలిపెట్టదు. ఈ 21వ వచనము నరహత్య గురించి రాయబడింది. 22వ వచనములో ప్రత్యేకంగా విడివిడిగా కలర్స్ లో ఎందుకు పెట్టానంటే వీటిని 22వ వచనంలో ప్రత్యేకత ఉంది. సహోదరుని మీద పాపపడువాడు, అది పెద్దగా పట్టింపు లేనటువంటి మాట. సహోదరుల మీద కోపపడ్డము, పెట్టడము అనేది అంతగా పట్టించుకునేవారు కాదు పాత నిబంధనగా. ప్రభువు మాత్రం చాలా సీరియస్ గా వీటి గురించి చెప్పి ఉన్నాడు. 23, 24 వచనాల్లో ప్రభువు, నువ్వు చర్చికి వచ్చే ముందు, దేవునికి ఏమన్నా గిఫ్ట్స్ ఇచ్చే ముందు ఎవరైనా నీ మీద ఒకవేళ కోపముగా ఉన్నా, ఒకవేళ విరోధం ఏదైనా ఉన్నా, ముందు వెళ్ళి రికాన్సిలేషన్ జరుగు, రాజీ పడు, అప్పుడే అర్పణ ఇవ్వు, అప్పుడే అంగీకరిస్తానంటున్నాడు. 25వ వచనంలో ఆయన అంటాడు, నువ్వు ఒకవేళ ఎవడైనా శత్రువు ఉంటే ఆ శత్రువుతో పాటు నువ్వు గొడవ పడకుండా సమాధానం పడిపో, లేకపోతే వాడు నిన్ను న్యాయాధిపతి కోర్టుకు లాగి నేను హింసిస్తాడు. కోర్టుకు వెళ్లకుండా రాజీ పడిపో. 26వ వచనంలో అంటాడు, నువ్వు అప్పు తీసుకుంటే అప్పు తీసుకోకుండా నువ్వు ఉండకు, అది అప్పు తీర్చే వరకు కూడా నిన్ను వదిలిపెట్టరు. బ్యాంక్ వారైనా లేకపోతే ఎవరైనా మనుషుల దగ్గరైనా. సౌండ్ పెట్టుకుని ఒక వీడియో పెడతాను సౌండ్ అని ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. సో మళ్ళా మొదటి నుంచే సో చాలా విభిన్నమైనటువంటి అర్థాలు వచ్చే విధముగా ప్రభు వారు పాపం గురించి చెప్తున్నారు, అర్పణ గురించి చెప్తున్నారు, అప్పులు తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇవన్నీ అంతగా పెద్దగా డిస్కస్ చేయరు ఎవరు. ఈరోజు మనం చేయబోతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో హత్య గురించి మాట్లాడాడు ఆయన. 22, 26 వచనాల్లో కోపం గురించి, కోపంతో మాట్లాడే పదాల గురించి మాట్లాడాడు. సాధారణంగా కోపం వచ్చినప్పుడు మనుషులు నియంత్రణలో ఉండరు. మీ అందరికీ తెలుసు, కోపపడే వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయి ఉంటారో, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, వికారమైనటువంటి మైండ్ వస్తుంది. మన జీవితాల్లో క్రమశిక్షణ మనము నడుచుకోవాలని చెప్తున్నాడు. యాంగ్రీ మే ఆల్సో లీడ్ టు మర్డర్. హత్యలు జరగడం అనేది ఎలా జరుగుతాయంటే కోపతాపాల వల్లే. విశ్వాసులు నరహత్య చేయకూడదు. అదేవిధంగా నరహత్య చేస్తే కోర్టు ముందుకు విచారణకు వెళ్ళాలి, శిక్ష పడుతుంది. ఉరి వేసి నరహత్య చేసిన వాడిని కూడా చంపేస్తారు. క్రైస్తవులు ఎవరు కూడా మర్డరర్స్ గా ఉండకూడదు. దేవుని రాజ్యంలో ఉండేవారు హంతకులుగా ఉండకూడదు. ఈ రోజుల్లో
హత్య చేయడం అనేది చాలా పరిపాటి అయిపోయింది. హత్యకు కారణాలు మనము వెతుకుతూ ఉంటుంటే ఎక్కువగా విద్వేషము, హేట్రెడ్నెస్, కోపము ఇవి మనం చూడవచ్చు. హత్య చేసేవాడు ఎంతో వాడు కోపగించుకుంటే గాని హత్య చేయడు. ఒక కారు యాక్సిడెంట్ చేసి ఎవరినైనా మీరు చంపేసే పక్షంలో అది హత్య కింద వస్తుంది. కోర్టులో మీకు కూడా పెద్ద శిక్ష పడుతుంది. డ్రైవ్ చేసే వాళ్ళు బహుజాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. దేవుడైన యెహోవా మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో ఇచ్చినప్పటికీ 10 ఆజ్ఞల్లో మనము గమనిస్తున్నట్లయితే హత్య చేయకూడదు అనేది 6వ ఆజ్ఞగా ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనంలో ఈ యొక్క కమాండ్మెంట్స్ 10 కమాండ్మెంట్స్ మనకు వచ్చి ఇందులో 6వది యు షల్ నాట్ మర్డర్. నీవు నరహత్య చేయకూడదు. హత్య అనేది ఒక కోపం యొక్క పరాకాష్ట, దోషులుగా నిలబెడుతుంది. హత్య చేసినోడి జీవితం ఎప్పటికప్పుడు బయటికి తప్పు తెలిసిపోతుంది. వాడిని ఉరి శిక్ష వేస్తారు, లేక యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. హత్యలకు అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ మెయిన్గా కోపం అనేది కారణంగా చెప్పవచ్చు. తీవ్రమైన కోపం, కోపానికి పరాకాష్ట. 16వ తారీఖు జనవరి 2024 అంటే ట్యూస్డే. ఈవేళ మనం థర్స్డేలో ఉన్నాం. ట్యూస్డే నాడు హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ జిన్నారం కాలనీలో ఒక సంఘటన జరిగింది. పుష్ప అనబడే ఒక భార్యను విజయ్ అనే భర్త తల నరికేసి తలను సెపరేట్ చేశాడు, గొర్రెపిల్లని నరికినట్టుగా. ఈ విధంగా జైలుకి వెళ్ళి లొంగిపోవడమో, పోలీసులు రావడమో, అరెస్ట్ చేయడమో జరిగింది. ఒక భార్య హైందవ వివాహమైన, క్రైస్తవ వివాహమైన, వారు జీవితాంతము కూడా ప్రేమ కలిగి జీవిస్తామని ఒడంబడికలు చేస్తారు. భార్య ఏమన్నా అక్రమ సంబంధం కలిగి ఉందా, భర్త ఏమన్నా అక్రమ సంబంధం కలిగి ఉన్నాడా, ఇలాంటి విషయాలు గురించి డిస్కషన్ కాదు. కానీ కోపం, భార్య మీద కోపంతో తల నరికేసే అంత పెద్ద కోపానికి పరాకాష్ట ఈ భర్త పెట్టుకున్నాడు. చంపి పారేశాడు. జైలుకి వెళ్తే ఇలా ఉరిశిక్ష వేశారని ఇది మంగళవారం నాడు హైదరాబాద్లో జరిగింది. భీమవరంలో అదే రోజు పడవలతో ఒక భార్యగా తల కోసేశాడు. ఒక క్రైస్తవులు ఈ విధమైనటువంటి జీవితాన్ని ఈ విధముగా మర్డరర్స్గా ఉండకూడదు. ఒక షీప్ని తల కోసినట్లుగా మనుషుల యొక్క తల, కాళ్ళు, చేతులు విరిచేయడం అనేది జరగకూడదు. ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను. 5 నిమిషాలు కలిగిన వీడియో. ఇందులో ఒక క్రైమ్ జరిగింది. అది నిన్నే జరిగింది హైదరాబాద్లో. ఈ క్రైమ్లో ఏమేమి పాపాలు ఉన్నాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? భార్యను ఉన్నత చదువుల కోసం లండన్ పంపించాడు భర్త గౌస్. అక్కడ ఆమెకు అద్దంతో సాన్నిహిత్యం ఏర్పడింది. చదువు పూర్తయ్యాక హైదరాబాద్ చేరుకుంది వివాహిత. అయితే భర్తను వదిలి రావాలని, లేకుంటే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు అద్నాన్. భర్తను వదిలి వచ్చేది లేదని తెగేసి చెప్పింది వివాహిత. దీంతో ఆమెను ఎత్తుకుపోవాలని ప్రయత్నించాడు. అడ్డొచ్చిన భర్త గౌస్ ను కిరాతకంగా హత్య చేసి పారిపోయాడు. అద్నాన్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు.
వివాహితను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశాడు ప్రియుడు. అయితే భర్తను అడ్డుకోవడంతో ఫిలిం నగర్ లో వివాహితను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశాడు ఒక ప్రియుడు. అయితే వీళ్ళిద్దరి మధ్య లండన్ లోనే పరిచయం ఉంది. ఆ పరిచయంతో వీళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భర్తను వదిలిపెట్టి తనతో రావాలని చెప్పి ప్రియుడు ఎప్పటికప్పుడు డిమాండ్ చేశాడు. అయితే భర్తను వదిలిపెట్టి రాలేకపోవడంతో ప్రియుడు ఏకంగా ప్రియులను ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఈ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణలో ఒక్కసారిగా ప్రియుడు కత్తి తీసి ఆ ప్రియురాలు భర్త మీద దాడి చేసి పారిపోయాడు. ఆ ప్రియురాలు భర్త చనిపోవడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎక్కడ సాన్నిహిత్యం ఉంది, అసలు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పడానికి ఏసీపీ జూబ్లీస్ మాత్రం ఉన్నారు. సార్ చెప్పండి, ఫిలింలో జరిగిన హత్యకు సంబంధించి అసలు వివరాలు. ఈ నెల 14వ రోజు సాయంత్రం గౌస్ మొయినుద్దీన్ అని అతని ఇల్లు ఉన్నది, అపార్ట్మెంట్లో ఉంటాడు అతను. అతనింటికి ఈ నేరస్తుడైనటువంటి అద్నాన్ హుసేన్ అనే అతను వెళ్ళడం జరిగింది. వెళ్ళి కత్తితో సహా ఇంటికి పోయి ఆ గౌస్ మొయినుద్దీన్ యొక్క భార్యని బలవంతంగా గుంజుకొని తన యొక్క 2 వీలర్ మీద ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేసిండు. ఆ సందర్భంగా భర్త అడ్డుకున్నాడు తన భార్య తీసుకోపోకుండా. అదే సందర్భంలో తను తెచ్చుకున్న కత్తితోటి అతని మీద దాడి చేసి గాయపరిచి ఆ చుట్టుపక్కల వారు ఇంకా కొంతమంది వచ్చే సమయంలో అతను పారిపోవడం జరిగింది. ఈ గాయపడిన అతన్ని ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి అక్కడున్న స్థానికులు వాళ్ళ వైఫ్ షిఫ్ట్ చేయడం జరగగా హాస్పిటల్లో అతను మరణించాడు. అక్కడి నుంచి మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం తెలుసుకున్న వాస్తవాలు ఏంటంటే, ఈ యొక్క డిసీజ్డ్ గౌస్ మొయినుద్దీన్ వైఫ్ లండన్ పోయింది. లండన్ పోయిన తర్వాత ఇతను కూడా హైయర్ ఎడ్యుకేషన్ గురించి సైకాలజీ చేయడానికి, అదేవిధంగా ఈ అద్నాన్ హుసేన్ కూడా లండన్లో ఉండడం జరిగింది. ఇద్దరి మధ్య అప్పుడు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కావడం వల్ల ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్లో భాగంగా కొన్నిసార్లు అతను వాళ్ళ దగ్గర క్లోజ్గా ఉన్న ఫోటోల్ని తీసుకోవడం జరిగింది. ఆ ఫోటోలు బేస్ చేసుకొని అతను ఆమెని బ్లాక్మెయిల్ చేయటం, నువ్వు నీ భర్తను వదిలిపెట్టి దగ్గర తీసుకొని నువ్వు నాతోనే ఉండాలా, నేను పెళ్లి చేసుకుంటానని అతను బలవంతం చేయడం జరిగింది. కానీ ఆమె తన పిల్లలు ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె ఇండియాకి వచ్చేయడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ అతను అక్కడి నుంచి కూడా ఫోన్లో వేధింపులు చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ తను ఇక్కడికి ఇండియాకి వచ్చి ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదేవిధంగా ఈరోజు మేము నిన్న సాయంత్రం 4 గంటలకి మాకు డిఐ ఫిలిం ఇన్స్పెక్టర్ రమేష్ ఇన్ఫర్మేషన్ భాగంగా అతన్ని ఉస్మాన్ నగర్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అతను ఇంకొక వాళ్ళ మేనమామ ఉన్నటువంటి అర్బాజ్ అనే అతను అతనికి ఒక ఇంట్లో ఈ నేరం చేసిన తర్వాత అతను షెల్టర్ ప్రొవైడ్ చేసిండు. కాబట్టి అతను కూడా అతన్ని ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు మేము కోర్టుకు పంపడం జరిగింది. లండన్ లో ఒక పెళ్ళైపోయినటువంటి స్త్రీ, పెళ్లి కానటువంటి ఒక పురుషుడు ఎంఏ సైకాలజీ చదువుకుంటున్నారు. లండన్లో చదువుతున్నారు అంటే వారు కొంచెము ఉన్నత స్థితిలో ఉన్నవారే అయి ఉంటారు. అక్కడ వారికి కొద్దిగా చనువుగా పరిచయం ఏర్పడడం వల్ల ఆ ఫోటోలో తీసి ఆమెను వివాహం అయిపోయింది, భర్త ఏమో లండన్ పంపించాడు సొంత ఖర్చులతో. ఈ పిక్చర్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళదే, పెద్ద అపార్ట్మెంట్. అయితే ఆమె తిరిగి భర్తను చేరుకోవడానికి వచ్చి ఉండగా ఒకరోజు తన యొక్క క్లాస్మేట్ ఇంటికి వచ్చేసి ఆ వివాహతను, పెండ్లైపోయినటువంటి ఆమె, పిల్లలు కూడా ఉన్నారు, కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు నిందితుడు. భర్త అడ్డొచ్చాడు. భార్యని ఎత్తుకుపోతుంటే ఎత్తుకుపోమని ఏ భర్త చెప్పడు కదా. ప్రేమించినటువంటి వాడు భర్తను, గౌస్ను చంపేశాడు. ఇందులో మనము ఈ కేస్ స్టడీని, క్రిమినాలజీని స్టడీ చేస్తే ముఖ్యంగా
కారణాలు వెతికినప్పుడు ప్రేమ అనేటువంటి ముసుగులో లస్ట్, కామము లేక ఒక తీవ్రమైనటువంటి కోరిక, శారీరకమైన కోరిక. ఆ కోరికే లండన్ నుంచి ఆ కుర్రాడు ఇక్కడికి ఇండియా వచ్చి అమ్మాయిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నెంబర్ 2, యాంగర్. పెళ్లి అయిపోయినటువంటి స్త్రీ మరి పరిచయం ఎక్కువగా పెట్టుకోకూడదు కదా, ఏమో ఆమె కొంచెం లిమిట్ ఏమైనా దాటి అతనితో సన్నిహితంగా ఉందేమో, ఫోటోలు కూడా అతని దగ్గర ఉన్నాయి. నేను మోసపోయాను అనేటువంటి విధానంలో అతనికి తీవ్రమైనటువంటి కోపం పరాకాష్ఠకు చేరింది, యాంగర్. సరే, ఇంట్లోకి ఎవడు రాడు కదా, మన ఇంట్లోకి ఎవడొస్తాడని మనం అనుకుంటాం. డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆమెను తీసుకొని పోయి పెళ్లి చేసుకుందాం అనేటప్పటికి నేను రాను అని, ససేమిరా రాను అని ఆమె చెప్పింది. ఎందుకంటే పెళ్ళైపోయింది, భర్త ఉన్నాడు, ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటుండవచ్చును. ముస్లిమ్స్ కాబట్టి చిన్నప్పుడే పెళ్ళైపోవడం వల్ల అది మనకి మిగతా విషయాలు తెలియదు. సో అడ్డొచ్చినటువంటి భర్తను చంపారేశాడు, పారిపోయాడు, కానీ అరెస్ట్ అయిపోయాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇక్కడ ఆస్తిపాస్తులు కానీ, పెద్ద చదువులు, ఎంఏ సైకాలజీ ఇంగ్లాండ్లో లండన్లో చదవడం అంటే మాటలు కాదు. ఒక సోషల్ స్టేటస్, మేము విదేశాల్లో చదువుకుంటున్నామంటే వాళ్ళ క్యారెక్టర్ మారిపోదు. మేము డబ్బున్న వాళ్ళమంటే క్యారెక్టర్ మారిపోదు. అందుకనే ఒక చిన్న సామెత ఉంది, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, వీ కెన్ రికవర్ ద హెల్త్. ఇఫ్ తర్వాత చేయననియా everything will not be lost, we can get back our wealth. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, బట్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్. సో ఈ కేస్ స్టడీలో మనం ఎవరు ఇందులో సిన్నర్స్ గా ఉన్నారు బైబిల్ దృష్ట్యా, ఎవరు ఇన్నోసెంట్, ఎవరు విక్టిమ్ అని చూస్తే both women and men, both are culprits. స్త్రీలు పెళ్ళైపోయినా పెళ్లి కాకపోయినా హద్దులు దాటి పురుషులతో సాంగత్యము చేయకూడదు. మితిమీరినటువంటి విధానంలో ఉండేటువంటి ఆ యొక్క కామము, మోహము అనర్థాలకు దారితీస్తుంది. నెంబర్ 1. సో అతను వచ్చి తీసుకుపోయేంత, పెళ్ళైపోయినా మళ్ళా పెళ్లి చేసుకుంటానని తీసుకుని పోయేంత కోపం ఎందుకు వచ్చేసింది అంటే, మోసపోయాను అనేటువంటి కోపం. అంటే నువ్వు ఆ స్త్రీ ఆ పురుషుడికి అవకాశం ఇచ్చింది, అలాగా వ్యామోహపరిచిందో లేక ఏం చేసిందో మనకు తెలియదు, కానీ మొత్తానికి అతను పూర్తిగా ఆమె కావాలని తీవ్రమైనటువంటి కాంక్షను కలిగి ఉన్నాడు. అదే లస్ట్. దాన్ని మనం సండే నాడు డిస్కస్ చేయబోతున్నాం, లస్ట్ అండ్ అడల్టరీ. ఇన్నోసెంట్ అయినటువంటి భర్త హత్య చేయబడ్డాడు. ఆమె బాగానే ఉంది. ఆ పురుషుణ్ణి మరి ఏ విధముగా అతను రెచ్చిపోయాడో మనకు తెలియదు, కానీ ఈజ్ ఇన్ జైల్, ఏమి సేఫ్ జోన్లోనే ఉంది ప్రస్తుతానికి. కానీ బ్యాడ్ వచ్చేసింది కదా, భర్త చంపబడ్డాడు. వేరే అబ్బాయికి అవకాశం ఇచ్చింది కనుక ఆమె కూడా మచ్చపడినటువంటి స్త్రీగా బతకాలేక మీదట. క్రైస్తవులు ఎవ్వరూ కూడా ఈ విధముగా ఉండకూడదు. ఆ స్త్రీ వలె ఉండకూడదు, ప్రియుడి వలె ఉండకూడదు. ఒకవేళ ఎక్సెస్గా వెళ్తుంటే తల్లిదండ్రులు కానీ భర్త కానీ మొదటే కంట్రోల్ చేసుకుంటే ఈ విధానంలో ఉండదు. ఇంగ్లాండ్ కాబట్టి మనకి లండన్లో ఏం జరుగుతుందో తెలియదు. ఇంకొక సత్యం ఏంటంటే, విదేశాల్లో ఉన్న, స్వదేశంలో ఉన్న మన హద్దుల్లో మనం లేకపోయినట్లయితే ఆపదల్లో పడిపోతాము. సో యాంగర్ లీడ్స్ టు మర్డర్. ఇది నిన్ననే జరిగింది హైదరాబాద్.
సరే, 22వ వచనాన్ని మనం అనాలిసిస్ చేద్దాం. హత్య గురించి అనాలిసిస్ చేసాము. 21వ వచనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనములో ప్రభువు చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు క్రైస్తవులు మాట్లాడే మాటలు బట్టి. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులో నగును. ఇంగ్లీష్లో ఏమందంటే, వితౌట్ ఎనీ రీజన్ నీ సహోదరుడి మీద నువ్వు కోపపడితే నీ మీద తీర్పు వస్తుంది, జడ్జిమెంట్ వచ్చేస్తుంది. తెలుగులో క్లియర్గా అది లేదు. నీ సహోదరుని మీద కోపపడంత కానీ కారణం లేకుండా సహోదరుని మీద కోపపడితే నువ్వు జడ్జిమెంట్కి వెళ్తావు. అంటే ఎవరి మీద కోపపడకూడదు అని అర్థం. ఇక్కడ కోపపడడం అంటే ఆర్జీ అంటారు. ఓఆర్జిఐ ఓఆర్జివై అంటే ఆర్గి అంటే అది వేరే అర్థం వస్తుంది. అది విశృంఖలమైనటువంటి శృంగారము. ఆర్గి వివరసలు లేకుండా. యేసుప్రభు ఎంత స్ట్రిక్ట్ గా క్రైస్తవులకి రూల్స్ పెట్టాడో చూడండి. తర్వాత అంటాడు, సహోదరుని చూసి వ్యర్థుడా, రాక, గ్రీక్ భాషలో రాక అని చెప్పువాడు వాడు కూడా జడ్జిమెంట్కి జడ్జిమెంట్కి గురవ్వాలట. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగునంట. అంటే మనం ఇంగ్లీష్లో అనాలిసిస్ చేస్తే సరైన అర్థం వస్తుంది. తన తోటి సోదరుడిని రకా అని అంటే కోర్టుకి, అంటే అక్కడ సన్ హెడ్రిన్ కోర్టు, యూదుల యొక్క కోర్టుకి వారిని లాగవచ్చు. అంటే అంత తీవ్రమైనటువంటి పదము రకా. రకా అంటే ఏంటంటే నువ్వు దేనికి పనికిరావు, యు ఆర్ ఆఫ్ నో యూస్. ఈ తెలుగులో ఏమిచ్చాడంటే వ్యర్థుడా. మనం యూస్లెస్ ఫెలో అంటాం కదా. రకా అంటే అట జడ్జిమెంట్, కోర్టులో జడ్జిమెంట్ వరకు వెళ్ళిపోవచ్చట. అలాగే తెలుగులో ద్రోహి అని ఉంది, కానీ ఇంగ్లీష్లో గ్రీక్ భాషలో మోరోస్ అని ఉంది. మోరోస్ అంటే తెలుగులో ద్రోహి అని ఇచ్చాడు, కానీ దానికి అర్థం ఏంటంటే మోరోస్ అంటే నువ్వు ఫుల్, యు ఫుల్. దాని తెలుగులో ద్రోహి అని ఇచ్చాడు. యు ఆర్ ఆఫ్ నో యూస్ అంటే రక, మోరోస్ అంటే యు ఫుల్. అంటే మనం జనరల్ గా యూస్లెస్ ఫెలో అని తిడతాం కదా, ఆ మాటలు కూడా మాట్లాడకూడదట. ఓర్జ్ అంటే నిలబడిపోతుందంట. కోపం అలాగ మనం కోపం పెట్టుకుంటేనే మర్డర్స్ అయిపోతూ ఉంటాయి. లేదు అంటే కోపము ఒకవేళ తీర్చుకున్న పక్షంలో ఆత్మహత్యలు కూడా దారితీస్తాయి. సో 3 పదాలని యేసుప్రభు ఇక్కడ చెప్పాడు 22వ వచనంలో. ఓర్జ్ అంటే అలాగా కంటిన్యూయింగ్ యాంగర్, ఒకళ్ళ మీద ఎప్పుడు ఇంకా అలా కక్ష పెట్టేసుకోవడం, కోపం పెట్టేసుకోవడం. నీ తోటోడిని యూఆర్ ఆఫ్ నో యూస్ మనం అంటా ఉంటాం కదా, పనికి మాలిన వాడా అంటాం తెలుగులో, వ్యర్థుడా అంటాం. అలా అనకూడదట. రక రక అంటే వ్యర్థుడా అని అంటే నో యూజ్ అని అంటే వాడు జడ్జిమెంట్కి వెళ్ళిపోతాడు, జడ్జిమెంట్ తీర్పు తీర్చబడుతుంది. మోరోస్ యూ ఫూల్ అంటే హెల్ ఫైర్ లో నరకాగ్నికి కూడా నరకాగ్నికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుందంట ఆ వర్డ్ వాడితే. మనం ఎంతో లైట్ గా మాట అనుకుంటాం, కానీ మరి ఈ మోరోస్ అంటే యూ ఫూల్ అని అంటే వాడు నరకాగ్నికి లోనగును అట. అంటే ద్రోహి. అంటే ద్రోహం కాదు, సింపుల్ గా మీరు యూ ఫూల్ అంటే అని తెలుగులో అలాగా చేశాడు. ఈ మాట నరకాగ్నిలో వేసేంత పనిష్మెంట్ వేసేంత మాటని ప్రభు చెప్తున్నా. అంటే ప్రభు యొక్క మాటలు ఆ యొక్క యోధా బోధకుల యొక్క మాటల కంటే, ఆ బోధ కంటే చాలా కఠినమైన బోధని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. అంటే క్రైస్తవులు, క్రిస్టియన్స్ ఓర్చి కలిగి ఉండకూడదు. అంటే
ఎవరి మీద కోపము నిరంతరము కలిగి ఉండకూడదు. రకా అంటే నీవు దేనికి పనికిరావు అని ఎవరిని అనకూడదు. మోరోస్ యూ ఫూల్ అని అనకూడదు. ఈడియట్ యూ ఫూల్ అనకూడదు. అంటే నరకానికి పోయేంత శిక్ష నీ మీద పడే విధముగా ఉంటుంది. అంటే పదాలు మాట్లాడుతుంటేనే వాడు అంత శిక్షకు గురైపోయేటువంటి ప్రమాదం ఉన్నట్టుగా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈవేళ నుంచి పదాలు వాడవద్దు మనం. ఓర్ష్, రోక, మోరోస్, మోరోస్ ముందు రక. ఎవరు కూడా ఈజ్ నథింగ్, ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్ అంటారు. వీడు ఎందుకు పనికిరాడు రా, వ్యర్థుడు, దరిద్రుడు, అలాంటి మాటలు మాట్లాడితే పనిష్మెంట్ ఉంటుందని ప్రభు చెబుతున్నాడు. సో ఈ రెండు పదాలు క్రైస్తవులు ఉపయోగించుకోకుండా వీలైనంత వరకు చూడాలి. లేదంటే ప్రభు మనల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో, దేవుని రాజ్యములో ఉండాలి అనుకునేటువంటి విశ్వాసులు తమ జీవితంలో నుంచి, తమ మైండ్ లోంచి ఈ మాటలు తీసివేయాలి. యూ ఫోల్, యు ఆర్ నథింగ్, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. నీవు ఒక ద్రోహి, లేకుంటే నువ్వు ఫూల్, మూర్ఖుడు అనేటువంటి మాటలు అనకూడదు. ప్రభు వారు ఇవి హత్య దగ్గరే రాశాడు. కాబట్టి 21వ వచనంలో హత్య గురించి రాశాడు, నరహత్య. 22, 23 అంటే అలాంటి విధమైనటువంటి తీవ్రమైనటువంటి పదజాలాన్ని ప్రభు వాడుతున్నాడు. కనుక మనము వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనము 2023లో మధ్యలో 7 డెడ్లీ సిన్స్ గురించి చూస్తాం. ఇందులో 7వ డెడ్లీ సిన్ కోపము, క్రోధము, ఆగ్రహము అనేది కూడా ఉంది. కోపం చిక్కులు పెట్టేడు పాపాలు. కోపం అంటే ఒక ఆవేశం, ద్వేషం. మనం కంట్రోల్ చేసుకోలేం. సత్యాన్ని వాళ్ళు నమ్మరు. అలాగే దేశ చట్టాల పట్ల అసహనం ఉంటుంది, ప్రతీకార ఇచ్చి ఉంటుంది, కీడు చేయాలనేటువంటి ఆ యొక్క స్వభావం వస్తుంది. సో కోపము అనేది క్రైస్తవులకు ఉండకూడదు. ఉన్నా అది సాయంకాలానికల్లా ఉండకూడదు అంటాడు ఒక చోట ప్రభు. ఒకవేళ కోపము తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునేవి కూడా ఉంటాయి. దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలు, ఆత్మ ఫలాలు అటువంటివి ఈ కోపిష్టులకు అందవు. ఒకసారి నేను ఇప్పుడు పీజీ చదువుతున్న రోజుల్లో నేను ఢిల్లీ ట్రైన్ మీద వెళ్తూ ఉండేవాడిని. ఒక ధనికుడు అనుకుంటా బహుశా, ఆయన సామాన్లు తన దగ్గర పెట్టుకోవడానికి అవకాశం లేకుండా బాత్రూమ్ దగ్గర పెట్టుకున్నాడు. అయితే ఆ సామానులు ఆ పెట్టె మీద ఒక అతను కూర్చున్నాడు. జనరల్గా మామూలుగా ఒక లగేజ్ మీద ఎవరైనా కూర్చుంటే, బాబు ఇది నా లగేజీ, లేచిపోమంటాం. కానీ ఈ ధనికుడైనటువంటి వ్యక్తి వచ్చి గట్టిగా చెంపదెబ్బ కొడతాడు, నా సామాను మీద కూర్చున్నావని. ఈ ధనికుడైన కూడా వాడు చూడకుండా వాడు గట్టిగా కొడతాడు, గొడవ అయిపోతుంది, వాళ్ళని విడగొట్టడానికి వస్తారు. ఎంత ధనికుడైతే ఏముంది, మిలియనర్ అయితే ఏముంది, ఒక చిన్న స్థాయి వ్యక్తి చేత కొట్టబడ్డాడు కదా, అది షేమ్. పరిస్థితులు అవి డీల్ చేసే విధముగా క్రైస్తవులు ఎప్పుడూ కూడా సాత్వికంతో ఉండాలి. దేవుడు తన కోపాగ్నిని మన మీద కురిపిస్తే మనం బ్రతకగలమా? యేసు ప్రభు మీద ఆ శిక్ష అంతా పడిపోయింది. ఒక భార్యను చంపడము, ప్రేమించినటువంటి వ్యక్తి మీద యాసిడ్ దాడులు చేయడము, ఇవన్నీ కూడా కోపానికి పరాకాష్ట. పొలము గట్టుల దగ్గర హత్యలు చేసుకోవడము. క్రైస్తవులు ఇలాంటి వాటికి దూరముగా ఉండాలి. ఈ కోపిష్టితనం అనేది ఎనిమల్ బిహేవియర్ అనమాట. జంతువుల యొక్క, చూడండి, ఒక ఫస్ట్ పిక్చర్లో ఒక కుక్క కూడా మనిషిని భయపెడుతుంది, ఒక మంకీ కూడా రెండో పిక్చర్లో మనిషిని భయపడుతుంది, ఒక సింహం మనిషిని చంపేస్తుంది, ఒక నక్క కూడా దగ్గరగా కూడా భయపడిపోతున్నాడు, ఒక బల్లూకం, ఆఖరికి హనీబీలు కూడా మనిషిని చంపేస్తాయి, తేనెటీగలు. మనిషి అంత అల్పుడో చూడండి.
అలాగే ఒక గొర్రె పొట్టేళ్ళు దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ పొట్టేళ్ళు పొడిచేస్తుంది. మన కాంపౌండ్ లో ఇదివరకు టర్కీ కోడి అనే ఒక దాన్ని పెంచుతూ ఉండేవాళ్ళం. ఒక 2 ఏళ్ళు ఉంది అది. ఎవరొచ్చినా సరే పరిగెడుతూ పరిగెడుతూ వాళ్ళని పరిగించి షాలం చిన్నప్పుడు ఉండేది అది. అది పొడి చేస్తూ ఉండేది. పారిపోతూ ఉండేవారు అంతా. ఆ విధముగా జంతువులు కోపం వచ్చినప్పుడు పాముని మామూలుగా ఏమీ చేయకుండా వదిలేస్తే అది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దానికి అపాయము జరుగుతుందో కొడతామనో, రైట్స్ కొడతామో, కర్రెచ్చి కొడతామంటే అది బుస్సును కొట్టేస్తుంది. కుక్కలు వచ్చి ఊరికనే కరిచేయవు. రోడ్డు మీద వెళ్తుంటే మీరు కాలుతో కుక్కని తన్నారనుకోండి, అది మీ మీ కాలు పట్టేసుకుంటుంది. సో జంతువులు తమ కోపాన్ని ఇలాగ మనుషుల మీద ప్రదర్శిస్తూ ఉంటాయి. ఏనుగులు కూడా మనుషుల్ని చంపేస్తూ ఉంటాయి. ఒక ఏనుగు ఊళ్ళోకి ప్రవేశించింది. అది మదమెక్కినటువంటి ఏనుగు మనుషుల్ని ఈ విధంగా చంపేస్తుంది. అపాయకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు క్రైస్తవులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. యేసుప్రభు వారే అపాయకరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు వెళ్ళిపోతూ ఉండేవారు. మనమేమి సంసోనంత బలవంతులం కాదు కదా. ఒక సింహాన్ని నోరు పెగలదీసి చంపేశాడు. దేవుని బలం ఉంది. మనకు దేవుని బలం ఉన్నప్పటికీ మనం అలాంటి పరిస్థితుల్లో పడిపోకుండా ఉండాలని జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మదమెక్కినటువంటి ఒక పొట్టేలు, మదమెక్కినటువంటి ఒక యానిమల్ ఏ విధంగా ప్రవర్తిస్తుందో కొంతమంది మనుష్యులు ఈ దినాల్లో ఆ విధంగా కుటుంబాల్లో కానీ ప్రవర్తిస్తున్నారు. సమాజంలోనూ ఆఫీసులోనూ హఠాత్ నాకు ఈ ఉద్యోగం వద్దని బాస్ మీద కూడా అరుపులు అరుపుకుని పోతా ఉంటారు. ఉద్యోగం పోయిన తర్వాత బేరమంటూ ఉంటారు. సో దిస్ యాంగ్రీ, కోపం అనేది క్రైస్తవులు ప్రదర్శించకూడదు. ఒకవేళ కోపడినా అది నిలబెట్టుకోకూడదు. వెంటనే కాంప్రమైజ్ అయిపోవాలి. కోప్పడేవాడి యొక్క ముఖము ఎలాగ వికారంగా డెవిలిష్, సుందరమైన స్త్రీ అయినా ఎంత డెవిలిష్ గా ఉందో చూడండి. ఆ కోపంలో వికారమైనటువంటి ముఖం అయిపోతుంది. సో మ్యాడ్నెస్ వచ్చేస్తుంది. ఒక ఫ్రస్ట్రేషన్, నిరాశ, ఒళ్ళంతా కాలిపోతుంది. బీపీ రైజ్ అయిపోతుంది. ఈ విధంగా కోప్పడేటప్పుడు కొంతమంది గుడ్డాగిపోయి కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ కోపం అనేది క్రైస్తవులు కలిగి ఉండకూడదు. అదే 22, 23 వచనాలు యొక్క అర్థము. ఈ చిన్నపిల్లల్ని టార్చర్ చేసేటువంటి పేరెంట్స్ కూడా ఉంటూ ఉంటారు. ఈ విధంగా పైకి కోపాన్ని వాళ్ళు దిగమింగుకుని ఉంచుతారు, కానీ మనసు మాత్రం చాలా వికృతంగా తయారైపోతుంది. అందుకనే పౌలు గారు అంటాడు FC 6:7లో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి. పిల్లలకి రెచ్చగొట్టేయకూడదు, వాళ్ళని టార్చర్ చేసేయకూడదు. వాళ్ళని ప్రేమగా కౌన్సిలింగ్, సలహాదారుడిగా తల్లిదండ్రులు కూడా, టీచర్లు కూడా ఉన్నప్పుడు వారు మంచిగా అభివృద్ధి పొందుతారు. వారు పిల్లల్ని క్రీస్తు ప్రేమలో పెంచకపోయి తప్పు చేస్తున్నారు కదా అని ఇతర పిల్లలతో పోల్చి మా పిల్లోడు చదవట్లేదు, మా పిల్లోడు అందరికంటే గొప్ప స్థాయిలో ఉండాలని టార్చర్ చేస్తే వాళ్ళ మైండ్ ఒకవేళ ఆ ప్రమాణాలకు అందుకోలేకపోతే వాళ్ళు గన్ కల్చర్లోకి వెళ్ళిపోతారు. అమెరికాలో గన్స్, మనకు మార్కెట్లో వంకాయలు దొరికినట్లే అమెరికాలో గన్స్ దొరుకుతూ ఉంటాయి, ఫ్రీగా కొనేసుకోవచ్చు. సో అందుకనే ఇప్పుడు ఫ్లోరిడా రాష్ట్రంలో స్కూల్లో ఒక విద్యార్థి గన్ తెచ్చి ప్రిన్సిపాల్ని, టీచర్ని, కొంతమంది స్టూడెంట్స్ని చంపేశాడు అనేటువంటి వార్త మీరు చాలాసార్లు వింటూ ఉంటారు. ఈ గన్ కల్చర్లో చిన్నపిల్లలు ఇంటి దగ్గర టార్చర్ చేయబడితే ఆ కోపాన్ని వాళ్ళు ఈ విధముగా హత్య చేయడానికి వారు ఉపక్రమిస్తారు. సో పిల్లలు కూడా ప్రభు ప్రేమలో పౌలు గారు చెప్పినట్లు మనము మన క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలు
వాళ్ళ యొక్క బలహీనతలు బట్టి హృదయం కోల్పోయే విధంగా గట్టిగా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టేయాలనుకునే వాళ్ళని మనం టార్చర్ చేయకూడదు, బాధ పెట్టకూడదు, అసలు కొట్టకూడదు. మన ఫెయిత్ స్కూల్లో అసలు స్టిక్ వాడడానికి వీల్లేదనే నిబంధన 18 ఏళ్ళ నుంచి మనము పాటిస్తున్నాం. ప్రేమగా చెప్పండి, మీకు ఒకవేళ అది సాధ్యపడకపోతే మాకు అప్పగించండి, మేము చెప్తాం. పిల్లలు వింటారు, దే విల్ లిసన్. ఆర్టీహెచ్విలో కూడా పిల్లలు ఎంతో డిసిప్లిన్గా ఎదుగుతారు, ఎందుకంటే వాళ్ళని దైవభక్తులు. ఆదివారం మీరు ఎలా వాక్యం విన్నారో వాళ్ళు కూడా వింటున్నారు, థర్స్డే కూడా వాళ్ళ వాక్యం వింటున్నారు. దైవ భక్తితో ప్రేమతో పెంచే వార్డెన్స్ ఉన్నారు అక్కడ. కొట్టడం వల్ల ఉపయోగం లేదు. స్టిక్ చేత్తో పట్టుకున్నా, బట్ యూ షుడ్ నాట్ యూజ్ స్టిక్ ఆన్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో ద చిల్డ్రన్ ఇన్ ద హోమ్. సో టు అవాయిడ్ దిస్, ఇలాగా మనము కోపం పెరిగిపోయే విధంగా ఆర్జీగా నిలబడిపోయే విధంగా కోపం పెద్దళ్ళు అయిపోయి ఒక చిన్నప్పుడు ఆ స్టేజ్ దాటి పెద్దల కింద కూడా వాళ్ళు ఒక టెర్రరిస్ట్ లాగా తయారైపోతూ ఉంటారు. వాళ్ళు దేనికి జంగరు, ఇంకా మమ్మల్ని ఇంత టార్చర్ చేశారు చిన్నప్పటి నుంచి అని పెద్దగా వాళ్ళు కక్ష మొదలు పెడతారు. సాతానికి చోటు ఇవ్వకండి మీ జీవితాల్లో. కోపము కారణం లేకుండా రాదు, కానీ చాలా విషయాల్లో కోపము అది పెద్ద ఆ గొప్ప రీజన్ అంటూ ఉండదు. దాంట్లో మంచి రీజన్ కాదు అది. ఏదో ఊరికినే పెద్దదానికి కోపడిపోయే వాళ్ళు ఉంటారు, మీరు లోకంలో చూస్తున్నారు. మీ భావోద్వేగాలు ఒక్కొక్కరికి చిర్రని కోపం వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి కూడా ఈ కోపతాపాలు ఉంటాయి, కాబట్టి హెల్త్ కూడా సరిగ్గా చూసుకోవాలి. సో మనము ఈ రాకాని యు ఆర్ నథింగ్, ఫిట్ ఫర్ నథింగ్, యు ఆర్ ఆఫ్ నో యూస్, ఒక యూస్లెస్ ఫెలో, యూ ఫూల్, మారోస్ అనే మాటలు పోవాలి అంటే అవి పోవు. క్రీస్తును నిజంగా ఆయన ప్రేమను మనం తెలుసుకుంటే, సత్యాన్ని తెలుసుకుంటే, మన పాపాలని అనుదినము ఆయన పాదాల దగ్గర మనం ఒప్పుకుంటే, ఆయన ఇచ్చిన క్రమశిక్షణను క్షమాపణను మనం పొందితే ఆయన మనల్ని మంచి మార్గంలో పంపిస్తాడు. యేసుప్రభు గత వారం మీకు చెప్పి ఉన్నాను, మెషరింగ్ రాడ్ లో కొలకర్ర మీద మనం చూసినప్పుడు మనం ఎక్కడ ఆయన యొక్క ప్రమాణాలకు తోగము. మనల్ని ఆయన యూస్లెస్ ఫెలో అనొచ్చు, కానీ ఆయన మనల్ని ప్రేమతో నరులారా నా ఎద్దుకు రండి అంటున్నాడు. యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్, యూ ఫూల్ అని అనొచ్చు ఆయన. మనం నిజంగా మూర్ఖులమే, ద్రోహులము, అయినప్పటికీ నేను ప్రేమగా ఆదరిస్తున్నాను. కనుక నువ్వు కూడా ఇతరుల పట్ల ఆ ప్రేమను కలిగి ఉండు. హౌ టు మేనేజ్ యాంగర్, బిబిలికల్ గా కాకుండా వేరే విధంగా మనము లోకరీత్యా ఈ యొక్క యాంగర్ ని పోగొట్టుకోవాలంటే, కోపపడుతున్నాడు అంటే, ఎవడైనా మన మీద కోపడుతున్నాడు అంటే ఆడితో చేయి కలపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు స్మూత్ గా మాట్లాడి కోపం తగ్గించడానికి ప్రయత్నం చేయి. మృదువైన మాట కోపమును చల్లార్చును. ఒకవేళ నువ్వే కోపడిపోయేటువంటి స్థితిలో ఉంటే ఊపిరి శ్వాసలు గట్టిగా ఎగశ్వాస అది తీసుకో. రోజు కొద్దిపాటు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయి. ఆ సిచ్యువేషన్ నీకు సరిగా లేదనుకో, అక్కడి నుంచి వెళ్ళిపో. ఒకసారి ఆలోచించు, నా మీద వీడు ఎందుకు కోపడుతున్నాడు, నేను ఎందుకు కోపడుతున్నాను అన్నది ఆలోచించు. సో కోపతాపాన్ని తగ్గించుకోవడానికి ఓర్పును కలిగి ఉండండి. సామెతలు 15:1 ఏమంటాడంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చు. బాగా మాట్లాడడం, మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. ఇతరులను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటుంటే అది క్రోధాన్ని రేపుతుంది వారిని. వాళ్ళు మన మీద కక్ష తీర్చుకుంటారు. పరాకాష్ఠకి వెళ్తే హత్యలైపోతాయి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు దుష్టత్వమును విడిచిన వివేకమని ఆయన నరులకు సెలవిచ్చును. యోబు 28:28 ఏమంటాడంటే, బిహోల్డ్ ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ విజ్డమ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుట జ్ఞానమునకు మూలము. అటువంటి జ్ఞానం కలిగి ఉంటే నీవు కీడు నుండి తొలగిపోతావు, దుష్టత్వం నుండి తొలగిపోతావు. ఇంకా 23-24 వచనాలు, మత్తయి సువార్త 5:23-24 వచనాల్లో మనం చూస్తే, నీవు చర్చ్కి వెళ్ళేటప్పుడు
దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు రొట్టె విరిచే కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనేటప్పుడు, అంటే యేసు ప్రభుకి నువ్వు కానుకలు ఇచ్చేటప్పుడు, చర్చ్కి వచ్చేటప్పుడు నువ్వు ఒకసారి మనసును పరిశీలించుకో. ఇక్కడ బలిపీఠం అన్నాడు, బలిపీఠం అంటే మనకి ఇక్కడ చర్చ్. నీ సహోదరుడికి నీ మీద ఏమన్నా కోపం ఉందేమో అని జ్ఞాపకం తెచ్చుకో. ఎవరైనా నీ మీద కోపడుతున్నారు, ఎవరికైనా కష్టం ఉందంటే నువ్వు చర్చిలోంచి వెంటనే వెళ్ళిపో. నీ అర్పణలు కూడా అక్కర్లేదు, నీ కానుకలు అక్కర్లేదు, సమాధాన పడరా అంటున్నాడు ప్రభు. సో 23, 24 వచనాలు ఏంటంటే, ఎవరైతే నీ మీద కోపంగా ఉన్నారో వారితో సమాధాన పడి చర్చికి రమ్మంటున్నాడు. అంటే సయోధ్య కలిగి ఉండండి. వీలైనంత వరకు సమాధానముతో కలిగి ఉండటకు ప్రయత్నించండి. అదే జీసస్ ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ ఏంటంటే, సమాధాన పడండి, మీ అర్పణ వదిలేయండి, మీరు చర్చ్లోకి రావద్దు, రాకుండా ముందు కాంప్రమైజ్ అయిపోండి, రాజీ పడండి మీ సహోదరుడు. ఈ మతనిష్ట కలిగి ఆదివారం చర్చ్కి రావడం గొప్ప కాదు, కానీ చర్చ్కి వచ్చే ముందు కాంప్రమైజ్ అయ్యి రాజీ పడ్డం ముఖ్యమని 23, 24 వచనాల్లో చెప్తున్నాడు. కాంప్రమైజ్ అయ్యి మనం ప్రతి వారితోనూ మనం వీలైనంత వరకు సమస్త జనులతోనూ సమాధానముగా ఉండుటకు ప్రయత్నం చేయాలి. 23, 24 వచనాలు చెప్తున్నారు. ఇంకా చివరిగా 25 వచనంలో ఏమన్నాడంటే, ఎప్పుడైనా నీకు ఎవరితోన్నా డిస్ప్యూట్ ఉంటే సమాధాన పడిపో. ఒకవేళ సమాధాన పడకపోతే కోర్టుకు నేను లాగుతాడు. కోర్టుకు లాగడం వల్ల నీకు నష్టం జరుగుతుంది, వాడికి నష్టం జరుగుతుంది, జీవితం కూడా నాశనం అయిపోవచ్చు. కాబట్టి ఒకవేళ ఈ శత్రువు ఎవడని ఉంటే ఆ శత్రువు దగ్గర రాజీ పడిపో అని యేసు ప్రభు చెప్తున్నాడు. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగా, అంటే మీ ఇద్దరు వెళ్తూ ఉండగా వాటితో సమాధాన పడిపో. ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించను, న్యాయాధిపతి నిన్ను బండ్రోతుకి అప్పగించను, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. నేను సాధారణమైనటువంటి భాషలో చెప్పాను. ఫైనల్గా నువ్వు ఒకవేళ నీ తప్పు అయితే నీ యొక్క ప్రతివాదితో నీవు కోర్టు బయట కాంప్రమైజ్ చేసుకో. యశుప్రభు అలా అంటున్నాడు, నువ్వు చెరసాలలో పోకుండా నువ్వు శత్రువుతో సెటిల్మెంట్ చేసుకో. సెటిల్మెంట్ అంటే ఏంటంటే వాడితో సమాధాన పడిపోవడం, రాజీ పడిపోవడం. ఓకే బ్రదర్, నీ తప్పైనా నా తప్పైనా, ఓకే లెట్ us బి ఫ్రెండ్స్ అంటాం. ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక ఆవిడకి చాలా కష్టంగా ఉంది, హర్ట్ఫుల్ గా ఒక ఆవిడ ఆమెను బాధ పెట్టింది. ఆ బ్లాక్ హెయిర్ తో ఉన్నటువంటి ఆవిడని సమాధాన పడుతుంది. బిఫోర్ గోయింగ్ టు ద చర్చ్ సారీ చెప్పేస్తుంది. అలాగే ఇద్దరు కోర్టుకు వెళ్ళేటువంటి విధానంలో అవుట్ ఆఫ్ ది కోర్ట్ వాళ్ళు సమాధాన పడిపోయారు, కౌగిలించుకున్నారు. ప్రేమికులైనా భార్యాభర్తలైనా విస్తారంగా గొడవలు పెట్టుకోకూడదు, ప్రేమ కలిగి ఉండాలి. కోర్టుల వరకు వెళ్ళి డైవర్స్లు అయ్యి కాకుండా అసలే క్రైస్తవ వివాహం అసలు బ్రేకప్కి ప్రభు ఒప్పుకోడు. అదే మనం చూడబోతున్నాం త్వరలో 2-3 వారాల్లో. సో 26వ వచనము చూస్తే ఏంటంటే, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నువ్వు వెలుపులకు రానేరవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇదేంటంటే దీని అర్థం, నువ్వు అప్పు తీసుకున్నావు, 100 రూపాయలు అప్పు తీసుకున్నావు, 99 రూపాయలు ఇచ్చావు, ఆ 1 రూపాయి ఇవ్వలేదు. ఆ 1 రూపాయి ఇచ్చే వరకు నిన్ను వాడు ఊరుకోడు, కోర్టు కూడా లాగేస్తాడు. కాబట్టి నీ అప్పును నువ్వు తీర్చేయి. నువ్వు అత్యాశగా డబ్బు చెల్లించకుండా ఉండకు, అప్పుడు నిన్ను వాడు ఏం చేయలేడు. Assuredly I say to you, you will by no means get out of there till you have paid the last penny. ప్రభు ఏం చెప్తున్నాడంటే, కోర్టు వరకు వెళ్ళక్కర్లేదు, సమాధాన పడిపోండి. తప్పు నీదైతే, అప్పు నువ్వు చేస్తే అప్పు తీర్చేయి నువ్వు ఏదే విధంగా. ఒకవేళ అప్పు తీర్చకపోతే వాడికి పాపం వచ్చేస్తుంది, తంతాడు. కొంతమంది చూడండి, కొంతమంది అప్పు ఇచ్చి అప్పు తీర్చకపోతే మనుషుల చేత కొట్టించేస్తారు, కొన్నిసార్లు చంపించేస్తారు. ఏదో విధంగా నువ్వు సమాధాన పడి
ఒక రూపాయి అప్పున్నా అది తీర్చేయి. యూ విల్ నాట్ గెట్ అవుట్ అంటిల్ యూ హ్యావ్ పేడ్ ది లాస్ట్ పెన్నీ. చివరి రూపాయి ఇచ్చే వరకు కూడా నీవు ఆ అప్పు ఊబిలోంచి బయటకు రాలేవు. సో మనము డిస్కస్ చేసినటువంటి విషయాలన్నిటిలోనూ శత్రుత్వము అనేది ఉండకూడదు అని ప్రభు చెప్తున్నాడు. శత్రుత్వం లేకుండా సయోధ్యగా మనము ముందుకు పోవాలి. కోపం ద్వేషంగా మారి హత్యగా మారిపోతుంది. అలాంటి పరిస్థితులు మనము ఇరుక్కోకూడదు. సాధారణంగా కీడు జరుగుతుంది అంటే కీడు చేసిన వాళ్ళనే ఎక్కువగా చట్టం శిక్షిస్తుంది, కానీ కీడు చేయడానికి ప్రోత్సహించిన వారు ఎవరన్నది పట్టుకోవాలి. వాళ్ళని కూడా బాధపడుతున్నావు, కానీ బాధ కారణం ఏంటి? వాడు రెచ్చిపోయి నీ ఇంటి మీద కూడా దాడి చేసేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే రెచ్చగొట్టేశారు. ఆ రెచ్చగొడితే ఆ మదపుటేనులాగా ఇంట్లోకి కూడా వచ్చేస్తారు. కాబట్టి నీ క్రైస్తవ జీవితము కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో ఈ విధముగా ఉండాలి. చివరిగా హెబ్రీ 12 అంటాడు, దేవుని కృప పొందకుండా పోతాయేమో, నీలో అవిశ్వాసపు మొలకలు ఏమైనా మొలుస్తున్నాయేమో, అపవిత్రుడు అయిపోతాయేమో అని జాగ్రత్తగా చూసుకో. ప్రతిరోజు మన హృదయాల్ని మనం తనిఖీ చేసుకోవాలి. కోపము, దురాశ, స్వార్థము, ఇతర పాపాల వంటి ప్రభావాల నుంచి మన జీవితాన్ని కాపాడుకోవాలి. క్రీస్తు మార్గంలో మనం ముందుకు పోవాలి. ఏది సరైనదో ఆలోచించు, అదే చేయి. నువ్వు ప్రభువుని అడిగి, ప్రభు మన పట్ల ఎంత ప్రేమ చూపించాడు. దుర్మార్గులమైనటువంటి మనము, పాపులమైనటువంటి మనము, కోపిష్టివారమైనటువంటి మనము పాపములో ఉండి ఉండగా కూడా, మనం అపరాధములో ఉండి ఉండగా కూడా ఆయన మన కొరకు బలియాగమైపోయాడు. కాబట్టి యేసు మార్గంలో మనం వెళ్ళాలి. చూడండి, ఈ విషయాలన్నీ కూడా నాకు కూడా క్రొత్తగా అనిపించాయి. ఎంతో అనాలిసిస్ చేసుకున్నప్పుడు ప్రభువు నా కళ్ళు తెరిపించాడు. నేను ఇట్లాంటి విధముగా ఉండకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మళ్ళా ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోండి. దూషణపు మాటలు కానీ, ఇతరులను కించపరచడం కానీ, ఇతరులను ఉద్రేకపరిచేటువంటి మాటలు కానీ చేయకూడదు. ఒకవేళ మిమ్మల్ని అపరాధంగా వాళ్ళు చూస్తుంటే కాంప్రమైజ్ అయిపోండి, అంటే రాజీ పడిపోండి, రికన్సిలేషన్ అవ్వండి, సమాధాన పడండి.